హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు సెకండ్ అధ్యాయము తెలుసుకుందామంట. ఫస్ట్గా మనలో ఉన్నటువంటి ఇది గురువు ప్రార్థన. ఎందుకంటే గురు చక్రం మనలోనే ఉంటుంది. సో అందుకే మనలో ఉన్నటువంటి ఫస్ట్ గురువును మనం ప్రార్థించుకోవాలా. వేరే వాళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరిలోనూ మనము దేవతలు నివసిస్తున్నాం, గురువు ఉన్నాడనేసి దేవతలు ఉన్నారనేసి మనం భావించాలి. అందుకే ఫస్ట్ మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నేను నమస్కారాలు అలా చెప్తున్నాను అనమాట. సో దాని యొక్క మీనింగ్ అది. ఫస్ట్ మనలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా నమస్కారం చేసుకుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. మన గురుచక్రం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ హెయిర్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో సెకండ్ అధ్యాయము సీత ఆగమనం. మీకు ఇంకా ఎక్కువ స్పీడ్గా వినాలనిపిస్తే 1.5లో పెట్టుకొని కూడా వినొచ్చు మీరు. అనేక సంవత్సరాల పాటు రాజ్యంలో వర్షాలు కురవలేదు. మహారాజు ఈ కరువుకు కారణం తెలుసుకోవటానికి వాతావరణంలో మార్పుల వల్ల పరిమాణాలతో వ్యవహరించడానికి గాఢ తపస్సులు చేయసాగారు. సో జనక మహారాజు ఎన్నో రోజులుగా గాఢ తపస్సులు చేశారంట, వర్షాలు రాకుండా ఉన్నాయి కదా. దానికోసం ఏం చేయాలనేసి వాళ్ళు మెడిటేషన్ చేసి వాటికి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటుంటారు. అప్పుడంతా ఆ కాలంలో అందరూ అంతే. ఏదైనా సమస్య వస్తే దానికి కావాల్సినది పూజల ద్వారా కానీ లేకపోతే మెడిటేషన్ ద్వారా వాళ్ళు సమాధానాలను వెతుక్కుంటూ ఉండేవాళ్ళు. మిగతా భూభాగాల నుండి వచ్చే శక్తుల వలన భూమి బీటలు వారుతుంది అని తెలిసింది. అయితే జనక మహారాజు ఎప్పుడు కష్టం తర్వాత ప్రయోజనం కూడా ఉంటుంది అని చెప్పేవారు. కరువు నూతన ఆహారోత్పత్తి విధానాలకు దారితీసింది. ఒకానొక రోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా నదీ దేవత ప్రత్యక్షమై పంటలు పండటానికి నా నీటిని వాడుకో అని చెప్పింది. మొదట్లో మహారాజుకు అది అర్థం కాలేదు. అప్పుడు ఆమె కాలువలు మళ్లించడాన్ని చూపించింది. ఇది కొంతకాలం సహాయపడింది. కానీ అనేక సంవత్సరాలుగా వాన లేకపోవడం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిల్లింది. ప్రజలకు ఆహారం లేకపోవడం వల్ల మహారాజు కూడా వాళ్ళతో చేరి ఆ సంవత్సరంలో సుదీర్ఘ ఉపవాసాలు చేశారు. కానీ ఏ మటుకు మార్పు చెందలేదు. వాళ్ళు దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కొంచెం పని అయితేనే మనం పైన అయిందనేసి వదిలేస్తూ ఉంటాం అనమాట. ఏదైనా పని జరగకపోతే అక్కడి వరకు చేసిండేవన్నింటినీ మనం వదిలేస్తాం, వద్దు ఇది పని కాలేదు. కానీ రాజు అలా చేయలేదు. అలానే కంటిన్యూస్గా పని చేస్తూ పోయారనమాట. దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారు. మనకు స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది. మనం ప్రజలందరి అవసరాలను తీర్చగలిగేది. కానీ మనము ఇప్పుడు ఆహారాన్ని అందించలేకపోతున్నాం. గతంలో మహారాజుకు ఎప్పుడు సహాయము అవసరము పడలేదు. కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలు పరిచారు. దానితో నూతన బంధాలు ఏర్పడ్డాయి. దగ్గరలోని కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజు ధాన్యపు కొరతను తీర్చడానికై తాను సహాయం చేస్తానని జనక మహారాజు వద్దకు వచ్చారు. వారిది చాలా విశాలమైన శక్తివంతమైన రాజ్యం. మొదట్లో తానేమి ఇవ్వకుండా ఈ బహుమతిని స్వీకరించడానికి జనక మహారాజు సందేశించారు. దశరథ మహారాజు ఏమి ఇవ్వకుండా తీసుకోవడానికి ఆయన పడే సంకోచాన్ని గుర్తించి విదేహ రాజ్యపు చేతి వృత్తుల వారి పనులు తన సహాయానికి బదులు అడిగారు. జనకుడు వెంటనే అంగీకరించారు. అది తమ భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. రాజ్యంలో ఎంతో కృతజ్ఞతగా ఉప్పొంగింది. మహారాజు తన మంత్రాలతో ఈ దాతృత్వానికి తగిన దానిని ఏదో ఒకరోజు మనం తిరిగి ఇద్దామని చెప్పారు.
కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజలు హృదయంలో కృతజ్ఞతతో పొంగిపోయాయి. జనక మహారాజు సునైనా మాతలకు వయస్సు మీరుతున్నది, వారసులు లేరు. అయితే దీన్ని గుర్తించి రాజ్యంలో ఎవరు పట్టించుకునేవారు కాదు. కావలసిన బాధ్యతలన్నింటినీ మహారాజా స్వీకరిస్తారని మాకు తెలుసు. ఒకానొక రోజు మహారాజా రాజ్యంలోని ఋషులందరూ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానిస్తారు అని, అది ఒక ఆడబిడ్డ కావాలని కోరికతో ఈ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారని ఒక పుకారు పుట్టింది. అందరూ ఆడపిల్లే ఎందుకు, ఎక్కడైనా మహారాజులు తమ సామ్రాజ్యాన్ని కొనసాగించడానికి వారసులు కావాలనుకుంటారు. కానీ మనదంతా భిన్నం. మన మహారాజు మిగతా మహారాజుల వంటి వారు కాదని మనకు తెలుసు. ఆయన దృష్టి దూరంలో విస్తరించి ఉంటుంది. ఆ సమయంలో సుదూర ప్రాంతం నుండి ఒక ఋషి రాజప్రసాదాన్ని సందర్శించారు. ఆయన రాజులు మీరు మీకు మహారాణి కుమార్తె పుట్టాలన్న సంకల్పంతో పూజలు చేస్తున్నారన్నమాట, నిజమేనా అని అడిగారు. మహారాజు ఆయన ముఖంలోని చూసి నవ్వి, అది మీకు ఎలా అంత ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తుందని అడిగారు. మహారాజా, మీకు కొడుకులు లేని మాట నిజమేనా? జనకుడు తల ఊపాడు. కొంచెం పెద్దగా నవ్వారు. మీరు వారసుల గురించి పట్టించుకోరా అని ఆయన ఆరా తీశారు. మీ తర్వాత ఎవరైనా దీన్ని పరిపాలించాలి కదా అని అన్నారు. రాజ్యాలు వస్తాయి పోతాయి, నేను భూమి యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. ప్రకృతి లయలలో పెరుగుతున్న ఆ కల్లోలాన్ని నేను గుర్తించాను. కేవలం అది పరాశక్తి దివ్య శ్రీతత్వం మాత్రమే స్వయంగా తిరిగి ప్రకృతిలో సంతులతను ఐక్యతను తేగలదు. ఆ సంతులత లయలను తిరిగి తేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఆమె ఉనికి అవసరం. ఆమె బదులు పలికి భూమిపై ఉన్న సమస్త జీవరాశులపైన తన భౌతిక రూపం ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందని ఆశతో ఆమెను మళ్ళీ పిలుస్తూనే ఉన్నాను. దాంతో పూజలు ధ్యానాలు చేస్తున్నాను అని చెప్తున్నారన్నమాట మహారాజు. అంటే ఆడపిల్లనే పుట్టాలి, ఆడపిల్ల పుడితే ఎంతో మంచి జరుగుతుంది భూమండలానికి అనేసి ఆయన కొడుకు కావాలని అనుకోలేదు, ఆడపిల్ల పుట్టాలని అనుకుంటూ ఉన్నారు ఆయన. కొన్ని నెలల తర్వాత ఒకానొక రోజు సూర్యోదయానికి ముందు మహారాజు బయటికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. సునైనా మాత ఆయనకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉన్నది. ఆయన ఆమెతో తన రాజ్యంలో నీరు ఏమాత్రం లభించని ప్రాంతానికి, నివారణ చర్యలు అవసరము ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేస్తానని చెప్పారు. ఆమె కూడా వస్తుందేమో అని ఎదురుచారు. కానీ ఆమె రథం ఎక్కలేదు. ఆయన, సునైనా, నీవు నీ కుమార్తెను స్వాగతించడానికి రావడం లేదా అని అడిగాడు. ఆమె ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. ఈ భూమిపైన ఒక బిడ్డ కంటే కోరుకోవాల్సింది మరేది ఆమెకు లేదు. కానీ ఆమె తమ భర్త సిద్ధాంతాల అభిప్రాయాలను గౌరవించి బిడ్డను కావాలనుకోవడం మానివేసింది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా తన కుమార్తె వస్తుందని సూచించడంతో రథం ఎక్కి ఆయన పక్కన కూర్చోయింది. వారు బీడు భూములకు మధ్యగా సంవత్సరాల తడబడి పంట లేని పొలాల మధ్యకు వచ్చినప్పుడు రథము నుండి కిందకి దిగి మహారాజు గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశించారు. మహారాణి ఆది పరాశక్తిని ఆహ్వానించడానికే తన భర్త ఉపదేశించే మంత్రాలను పఠిస్తూ ప్రార్థించసాగింది. అనేక గంటలు గడిచాయి. ఉదయము మధ్యాహ్నంగా మారి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. సూర్యాస్తమం కూడా జరిగింది. రాత్రి అయింది. ఆ ప్రదేశమంతా వారి ధ్యాన ప్రార్థనలతో గాఢ నిశ్చలతను సంతరించుకున్నది. సూర్యోదయానికి ముందే సునైనా మాత కళ్ళు తెరిచింది. ఆమెకు ఒక పసిబిడ్డ మొదటి ఏడుపు వినపడింది. ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూ ఉండగా జనక మహారాజును ధ్యానం నుంచి లేపింది. నేను బిడ్డ ఏడుపు విన్నాను అని చెప్పింది. ఎంతో మధురమైన ఏడుపు అని, అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానంలా ఉంది అంది. తన ధాన్యంలో మహారాజు సుందరమైన మహాదేవి పరదేవ తన పిలుపుకు పలుకుతుండడం చూశాడు. మహారాజు చుట్టంతా గుమ్మగుడిన చిన్న ఎడారి జీవుల పట్ల కృతజ్ఞత నిండిన హృదయంలో చూశారు.
ఆమె మీ కోసం కూడా వస్తుంది, మానవుల కోసం మాత్రమే కాదని చెప్పి ఆ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయంగా చెక్కిన నాగిలిని తీసుకొని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగారు. ఆ ప్రక్రియలో ఆయన తన కుమార్తె ఈ భూమికి దానిలోని జీవులన్నింటికి చెందినది అని ప్రమాణం చేశారు. ఆమె తనకు కానీ సునైనాకి కానీ ఏ పురుషుడికి కానీ ఉండదు. అది ఆమె అందరికీ చెందినది. ఆయన ఆమెను తన సామ్రాజ్యాన్ని విస్తరించటానికి కానీ తన పరిపాలన కొనసాగించడానికి కానీ గొప్ప శక్తిని సంపదను పొందటానికి కానీ పిలవలేదు. సహజమైన లోకంలో పెరుగుతున్న అసమానతను సరిచేయటంలో తోడ్పడి స్వస్థత చేకూర్చడానికి ఆహ్వానించారు. ఆయన నాగలి భూమిని తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమైనది. ఆయన మాట బయటకు రావటానికి ముందే భూమాత కుమార్తెగా జన్మించింది. కొన్ని క్షణాల లోపలనే వర్షం కురిసింది. చిన్న చిన్న చినుకులుగా మొదలై దాహార్తితో ఉన్న నేలను ముంచేసింది. జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకొని హృదయానికి హత్తుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజుల్లోనే నదిలో నేను చనిపోయిన కొన్ని నెలల తర్వాత మహారాజు నా కోసం ఒక మనిషిని పంపాడు. మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు అని ఆదితి ఒకరోజు నాతో చెప్పింది. నా గురించా అని నేను ఆశ్చర్యంగా చూశాను, ప్రశ్నించాను. ఆమె తల ఊపింది. ఆయన నాతో ఇప్పటికీ నీ తపస్సు పూర్తయింది అని చెప్పమన్నారు. నా తపస్సా? నేను కొంచెం ఆశ్చర్యంగా చూశాను. సాధారణ అర్థంలో తపస్సు అంటే ఋషులు తమకు మరి ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన అని నాకు తెలుసు. మన మహారాజు మన రాజ్యం కోసం తపస్సు చేశారు. కానీ నేను ఒక బీద పరిచారికను, తపస్సు చేసే అవకాశమే లేదు. నేను ధ్యాన సాధన చేయలేదు. దీని గురించి నాకేమీ తెలియదు. ఆమె మళ్ళీ తల ఊపింది. మీనాక్షి, నువ్వు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నీ తండ్రి మరణించిన నాటి నుండి నీ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు నీకు ఇది ఉపయోగపడడానికి నేను చూస్తున్నాను. ఆయన ఇప్పుడు నీకు మహారాణి సేవకురాల బాధ్యతలను అప్పగించారు. అది కూడా కొంతకాలమే. ఆ తర్వాత నీకు ఇంకో బాధ్యత అప్పచెప్పబడుతుంది. నాకేం అర్థం కావడం లేదని నేను గొనిగాను. ఇప్పుడు ఉన్న స్థితి పట్ల నేను సంపూర్ణ సంతృప్తితో ఉన్నానని నీకు తెలుసు. నాకు ఇంకేమైనా కావాలని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి మహారాజు మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారడం నాకు భయంగా ఉంది. ఈ పరివారపు కృత్యాలలో వారి కంట పడకుండా పని చేసుకోవడం నాకు హాయిగా ఉంది. నువ్వు ఆయన వివేకాన్ని విశ్వసిస్తున్నావు తల్లి. నేను ఏమి బదులు చెప్పలేకపోయేసరికి ఆమె కొనసాగిస్తూ, నీ తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు మహారాజు ఆయనను ఆశీర్వదించడానికి వచ్చారు అని నువ్వు నన్ను అడగటం గుర్తుందా అని ఆమె అడిగింది. నేను తల ఊపాను. అప్పుడు నేను ఆ గదిలో లేను, కానీ మన పరిచారికల్లో ఒకరు అక్కడ ఉన్నారు. ఈ మధ్యనే అతను నాతో ఈ విషయాలు చెప్పాడు. మీ నాన్న మరణించిపోతూ ఉండగా మహారాజు ఆయన సంవత్సరాలు తరబడి చేసిన సేవకు కృతజ్ఞతగా తెలిపే నీ చివరి కోరిక ఏమైనా ఉంటే దాన్ని పూర్తి చేస్తాను చెప్పు అని అడిగారు. ఆయన చివరి కోరిక నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ తండ్రి తన చేతులను జోడించి తన జీవితాంతం వరకు మహారాజు నిన్ను చూడాలని, నీ దురదృష్టంలో నేను రక్షించాలని, నువ్వు పనికి వస్తావా అనుకుంటే అంతకంటే మించిన సేవలో నేను ఉంచాలని అభ్యర్థించాడని ఆ పరిచారికాడు నాతో చెప్పాడు. మహారాజు తల ఊపి ఒప్పుకున్నారు. ఆమె మంచి పరిచారిక, మంచి కూతురు. బహుశా నేను ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించి ఉంటానని మీ నాన్న చెప్పాడు. నా దురదృష్టాలన్నింటికీ మధ్య ఆమె నాకు దొరికిన వరం. మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీరు చూపిస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను. ఈ విషయాన్ని నాకు ముందే ఎందుకు చెప్పలేదని కళ్ళనీళ్లతో ప్రశ్నించింది. ఇది నాకు తెలిసినట్లయితే ఇంతకంటే భిన్నంగా ఏం చేసి ఉండేదానివి అని ఆదిత్య అడిగింది. నాకు తెలియదు అని నేను కొనిగాను. గతాన్ని మర్చిపో మీనాక్షి, భవిష్యత్తు గురించి ఆలోచించు. మహారాజు నీ కోసం పిలిచారు, నువ్వు ఆయన పిలుపుని తిరస్కరించకూడదు. అంటే అందుకే ఆయన నన్ను నది నుండి రక్షించారా అనుకున్నాను. అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆయన నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నన్ను కదిల్చి వేసింది. అది మా మహారాజు యొక్క నైజం.
ఆయన మాట శిలాశాసనం. ఆయనను ఎప్పుడూ తన మాటను పాలించకుండా ఉండరు. ఆయన సహనం అపరిమితం. ప్రతి చర్యను తపస్సు ద్వారా నేర్చుకున్నారు. ఆదితి తన సంభాషణను కొనసాగిస్తూ తను కలుగజేసుకోవడానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ సందేహపడలేదు. సరైన క్షణంలో ఆయన నిన్ను పిలుస్తారు. అప్పుడే ఈ సమయం వచ్చింది మీనాక్షి. నేను ఇప్పుడు రాజప్రసాదం సేవలో చురుకుగా పాల్గొనలేకపోతున్నాను. నీలాంటి వారి అవసరం ఎంతో ఉంది. అనేక తరాలు మీ తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఈ పనులు చేసేవారు. ఇప్పుడు ఈ బాధ్యత నీవు వహించాలంది. నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను. మహారాజుకు నా కృతజ్ఞతలు తెలుపు. కేవలం నన్ను పిలిచినందుకు మాత్రమే కాదు, నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు. అదే నాకు ఎంతో గొప్ప వరం. నేను ఆయన అడుగుజాడలో నడవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆదితి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండానే వచ్చిన మార్పుకు సంభవిస్తున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉంది అనిపించింది. గత కొన్ని నెలలుగా నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా? ఆయన ఆశీర్వచనాలే నన్ను మార్చి ఈ వ్యతిరేకతను స్వీయజ్వాలిని కృతజ్ఞతత్వంగాను అల్పమైన పనులకు కూడా ఇష్టంతో చేసే అవకాశాలుగాను మార్చి నా తండ్రి జీవితంలో హొందాతనాన్ని చూడగలిగే నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్టు చేశాయా అని ఆమె మనసు ప్రశ్నిస్తున్నది. మా రాజ్యంలో హొంతాతనం అనేది అత్యంత విలువైన లక్షణం. విదేహ రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా, మా అవసరాలు కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఆ సామాన్యతను హోదాతనానికి రూపంగా చూసేవాళ్ళం. దానికి ఒక కారణం ప్రకృతికి, రాజ్యంలో ప్రజలందరికీ మేము ఇచ్చే ఒక గౌరవం. అలా చేయటం మేము సహించము. తల్లిదండ్రులు కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షింపబడుతుంది. వృద్ధులు గౌరవింపబడతారు. ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేదే లేదు. ప్రతి వారికి సమానమైన గౌరవం, ఆదరము, రక్షణ అందించబడతాయి. మహారాజు ఒక సామ్రాజ్యంలో ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులు లేకుండా ప్రతి వారిలో సంరక్షింపబడాలి అని అర్థం చేసుకున్నాను. అందుకే మమ్మల్ని దురదృష్టం చుట్టుముట్టినప్పుడు మా కుటుంబం రక్షింపబడింది అని నేను గ్రహించాను. మా సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి లయలను అర్థం చేసుకొని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించేవాళ్ళు. మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు. మా సంపద మా ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక మా మహారాజు వివేక వనరులపైన కూడా ఆధారపడి ఉన్నారు. ఆయన వివేకం మా జీవితపు అన్ని కోణాలలో నిర్దేశకత్వం వహిస్తుంది. ఆయన నుంచి మేము ప్రకృతి నియమాలు అనుభవించేంత వరకు ఏదో ఒక రకంగా మా అవసరాలన్నీ తీర్చబడతాయి అని నేర్చుకున్నాను. దీనివల్లనే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దశరథ మహారాజు మాకు సహాయం అందించడానికి వచ్చారని ఆయన మాకు బోధించారు. జీవితంలో కొన్ని పాఠాలు నేర్పడానికి కష్టాలు వస్తాయని, అయితే అవి మనం నియమాలకు, విశ్వాసాలకు కట్టబడి ఉండాలని ఆయన చెప్పారు. ఎంత మంచి మాట చెప్పారు. ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మాకు లేవు. ఎందుకంటే మాకు జంతు, వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరక ఉంది. పూర్వపు రోజుల్లో మా ఆహారం చాలా వరకు సమృద్ధితో నిండిన అరణ్యాలలో, లోయల నుండి లభించేవి. అవి అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగిపోర్లేవి. అయితే మనుషులు పెరిగే కొద్ది అరణ్యాలు ఆక్రమించుకోవడంతో మా ఆహారాలన్నీ తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించడం వైపు మళ్లించింది. అయితే మా పూర్వీకుల అవసరాలన్నింటికీ ఒకప్పుడు అడవులే తీర్చేవన్న విషయాన్ని మేము మర్చిపోలేదు. అందుకే మా మనసుల్లోనూ ఆత్మలలోనూ వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని ఉన్నది. కృతజ్ఞత, గౌరవం, జీవితం అంతా పట్ల ప్రేమ, ఇవి జనక మహారాజు బోధించే బోధనల సారాంశం. భూమి పట్ల, దాని మట్టి పట్ల అది మనకి మరింత ఆహారాన్ని అందిస్తుంది కనుక మాకు కృతజ్ఞత ఉంది. మేము ఆమెని గౌరవిస్తాము, ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాము. భూదేవి మాకు ఒక కుమార్తెనిచ్చిందని తెలుసుకున్నప్పుడు ఈ భావాలు మరింత బలపడ్డాయి. అదే మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించడమే కాక మొత్తం ప్రకృతి సమతుల్యతను తిరిగి తేయడంలో తోడ్పడే గొప్ప బహుమతి అని అందించింది.
చాలా కాలంగా వర్షాలు ఆగిపోవడం మాకు, మేము ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండడం మా కృతజ్ఞత తెలియచేసినప్పటికీ భూమి మీద కొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారని, వాళ్ళు దుశ్చర్యల వల్ల అందరూ ఇబ్బందులు గురి అవ్వవలసి వస్తుంది అన్న వాస్తవం అర్థం చేసుకునేటట్టు చేసింది. దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుక పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమికొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు పూజలు ఫలించి ఆయన ప్రగాఢ సాహసం ఓర్పులతో మేము మా మహారాజు శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించింది అని గ్రహించాము. ఆయన తన కుమార్తెని ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయనలాగానే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించాము. గ్రామ ప్రజలు ఆమె భూమి నుండి పుట్టిందని అని చెప్పగానే పరివారంలోని వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమైందని ఋషులు మాట్లాడుకునేవారు. గొప్ప దేవి అని ఆమె తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించిందని చెప్పుకున్నారు. మహారాజు ఆ మాటలను ఖండించలేదు. అయినా ఆమె భూదేవి యొక్క కుమార్తెని గ్రామస్తులు చెప్పుకునే మాటలకు అనుమతించారు. అందుకే ఆమెకు భూమి యొక్క పగలు గీత నుంచి ఉద్భవించింది అనే అర్థం వచ్చే సీత అని పేరు పెట్టారు. సో ఈరోజు ఈ చాప్టర్లోని ఇది అంతా అనమాట. నెక్స్ట్ సీతా విద్యాభ్యాసం రేపు చెప్పుకుందాం అనమాట. సో మెడిటేషన్ మామూలుగా మళ్ళీ చేసినలాగానే చేయడమే. ఓకే, సిట్ మెడిటేషన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్రీరామచంద్రుడు సీతామాత హనుమంతుడితో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం. అందరి గురువులకు నమస్కరించుకుంటూ సీతారాముల యొక్క ఆత్మ చైతన్యంతో, హనుమంతుడి యొక్క ఆత్మ చైతన్యంతో అనుసంధానమై సహస్రార చక్రం నుంచి వారి యొక్క ప్రేమతత్వాన్ని మన బాడీలోకి తీసుకుందాం. బ్రీత్ ఇన్ రైట్ సైడ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కాలు తీసుకునేటప్పుడు రా, లెఫ్ట్ సైడ్ వదిలేటప్పుడు మా, రా మా, రా మా, రా మా, రా మా, Rama, 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 Rama. అలానే మీరు కంటిన్యూ చేయొచ్చు. వైబ్రేషన్స్ బాగున్నాయి. కంటిన్యూ చేసే వాళ్ళు అట్లే కంటిన్యూ చేసి, ఇది నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. మళ్ళీ మీరు ఎలా బయటికి రావాలో తెలుసు కదా, అలా వచ్చేసేయండి. Okay, settle down all your energies. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. అందరి గురువులకు, దేవతలకు థ్యాంక్ యూ చెప్దాం. మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.